అమాయకపు కూతుళ్ళు. గ్రామంలో మనోజ్ వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. అతను చాలా బీద మనిషి. అతనింట్లో అతను, తన భార్య, ఒక చిన్న పాప ఉండేది. మనోజ్ భార్య గర్భవతి. మనోజు భార్యతోటి ఇలా అంటాడు, భగవంతుడా, ఈసారి కూతురునివ్వకు, ఒక కొడుకునివ్వు. అతని వల్ల కొంత తోడ్పాటుంటుంది. కూతురైతే చాలా కష్టాలు పడాల్సొస్తుంది. ఆమె పెళ్లి కోసం చాలా ఖర్చు పెట్టాలి. మనోజ్ భార్య అంటుంది, అవునండి, మీరు చెప్పేది నిజమే. ఈసారి అమ్మాయి పుడితే ఏం చెయ్యాలి? కొద్ది రోజుల తర్వాత మనోజ్ భార్యకి మళ్ళీ కూతురు పుడుతుంది. ఇద్దరూ చాలా బాధపడతారు. ఇద్దరూ ఏడవడం మొదలెడతారు. మనోజ్ భార్య ఇలా ఏడుస్తూ, అయ్యో భగవంతుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇద్దరిద్దరు అమ్మాయిల ఖర్చు, ఇప్పుడు మేం చెయ్యాలిరా దేవుడా? మనోజ్ అంటాడు, కొడుకయ్యుంటే పెద్దయ్యాక సంపాదించి పెడతాడు. కూతురు సంపాదించింది కూడా తీసుకొని వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరూ వాళ్ళ అమ్మాయిల్ని కొంచెం కూడా ప్రేమించరు. వాళ్ళని కష్టాల్లో పెంచుతారు. చూస్తూ ఉండంగానే ఇద్దరు అమ్మాయిలు వయసు 7 ఏళ్ళు అవుతుంది. మనోజ్ అతని భార్య చిన్న చిన్న తప్పులకు కూడా ఇద్దరు అమ్మాయిల్ని బాగా కొట్టేవారు. ఇంకా చిన్న వయసులోనే ఆ ఇద్దరి చేత ఇంటి పనంతా చేయించేవారు. ఆ ఇద్దరు చిన్నారి పిల్లలు వాళ్ళ నాజూకైన చేతులతో ఇల్లంతా ఊడ్చేవారు. కొద్ది రోజులు గడిచాయి. మనోజ్కి ఒక మగపిల్లవాడు పుడతాడు. మనోజ్ అతని భార్య చాలా సంతోషిస్తారు. మనోజ్ అతని భార్య కొడుకుని చాలా ప్రేమిస్తారు. చాలా తినటానికి ఇస్తూ ఉండేవారు. మనోజ్ కూతుళ్ళు రియా ఇంకా టియా వాళ్ళ తమ్ముణ్ణి చాలా ప్రేమగా చూసేవారు. వాళ్ళ చేతులతోటే తమ్ముడికి అన్నీ తినిపించేవారు. మనోజ్ ఏమో కొడుకు కోసం అన్నీ కొని తీసుకొచ్చేవాడు. కానీ కూతుళ్ల కోసం ఏమీ తెచ్చేవాడు కాదు. టియా ఇంకా రియా ఇద్దరూ దుఃఖంలో ఉండేవారు. ఇలా అనేవారు, నాన్నగారు తమ్ముణ్ణి ఎంత ప్రేమగా చూస్తారో, తనకి కావాల్సినవన్నీ తెచ్చి పెడతారు, మనకేమో ఏమీ తీసుకురారు. రియా టియా మనోజ్తో ఇలా అంటారు, నాన్న, మాకు ఇవాళ ఏదైనా తెచ్చిపెట్టవు? బయట నుంచి ఏదైనా తినాలని కోరిక ఉంది నాన్న. మనోజ్ ఇద్దరు కూతుళ్ళ మీద గట్టిగా అరుస్తాడు. ఇలా అంటాడు, నేను మీకోసం ఏమీ తీసుకురాను, వెళ్ళి మీ పని చేసుకోండి. వాళ్ళిద్దరూ ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళి వాళ్ళ పనులు చేస్తారు. కొద్ది రోజుల తర్వాత గ్రామంలో ఒక పెళ్ళవుతుంది. మనోజ్ అతని కొడుకు చేతన్కి మంచి బట్టలు కొని తీసుకువస్తాడు. ఇద్దరి కూతుళ్ళ కోసం అయితే అన్నిటికన్నా తక్కువైనవి నాసిరకం బట్టలు తెస్తాడు. రియా టియా బాగా బాధపడతారు. అంటారు, నాన్నగారు తమ్ముడి కోసం ఎంత మంచి బట్టలు తెచ్చారో, మనకు మాత్రం చెత్తలాంటి బట్టలు తీసుకొచ్చారు కదా. రియా టియా మనోజ్తో అంటారు, నాన్న, తమ్ముడు కోసం ఎంత మంచి బట్టలు తెచ్చారో కదా, మా కోసం కూడా అలాంటి బట్టలు తీసుకురండి నాన్న. మనోజ్ ఇద్దరు కూతుళ్ళతోటి అంటాడు, లేదు, నేను మీకోసం ఏమీ తీసుకురాను. చేతన్ పెద్దయ్యాక మా ఇద్దరికి సంపాదించి పెడతాడు. ఇంకా మీ ఇద్దరు మేమేదైతే సంపాదించామో దాన్ని పెళ్లి చేసుకుని తీసుకుని వెళ్ళిపోతారు. టియా రియా మనోజ్తో అంటారు, లేదు నాన్న, నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళము. పెద్దయిన తర్వాత సంపాదించి నీకే ఇస్తాము. మనోజ్ అంటాడు, అవునా, మీరిద్దరు సంపాదించి మాకు పెడతారా? నవ్వడం మొదలెడతాడు. వాళ్లతో ఇలా అంటాడు, వెళ్ళండి, వెళ్ళి ఇల్లు శుభ్రం చేయండి. రియా టియా వాళ్ల పని చేసుకోవడం మొదలు పెడతారు. ముగ్గురు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళవుతారు. చేతన్ గారాబంతో పాడైపోతాడు. ఇంకా అసలు సరిగ్గా చదవడు. ఇంకా స్నేహితులతో బాగా తిరిగేవాడు. డబ్బు బాగా దుబారా చేసేవాడు. ఇది చూసి మనోజ్ చాలా బాధపడతాడు. అతని భార్యతోటి అంటాడు, చేతన్ యొక్క ప్రవర్తన నాకేమీ నచ్చడం లేదు. చదువు సరిగా చదవడం లేదు, కనీసం ఇంట్లో కూడా ఉండడం లేదు. కేవలం బయటికెళ్లి తన మిత్రులతో షికార్లు చేస్తూ ఉంటాడు. మనోజ్ భార్య అంటుంది, మీరు చెప్పేది నిజం. ఇవాళ చేతన్ని ఇంటికి రానియండి, చెప్తాను. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన చేతన్ తోటి మనోజ్ భార్య ఇలా అంటుంది, బాబు, నువ్వు రోజంతా బయట తిరుగుతున్నావు, ఇంకా చదువు అస్సలే లేదు. ఇలా అయితే నీకు ఏ ఉద్యోగం రానే రాదు. చేతన్కి మాటలు విని చాలా కోపం వస్తుంది. ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడు.
మనోజు అతని భార్య చాలా భయపడతారు. చేతన్ కోసం బాగా వెతుకుతారు. కానీ వాళ్ళకి చేతన్ దొరకడు. చేతన్ ఇంట్లోంచి వెళ్ళిపోయి ఒక హాస్టల్లో ఉంటూ ఉండేవాడు. ఇంజనీరింగ్ చేస్తాడు. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు అక్కడే ఉన్న ఒక అమ్మాయితోటి ప్రేమలో పడతాడు చేతన్. ఆ అమ్మాయి కూడా తనతో పాటు చదువుకుంటూ ఉంటుంది. చేతన్ తన్ని పెళ్లి చేసుకోమని అడుగుతాడు. ఆ అమ్మాయి బాగా డబ్బున్న ఇంటి నుంచి వచ్చింది, ఇంకా ఒంటరిది. ఆ అమ్మాయి చేతన్తో అంటుంది, మా నాన్నగారికి ఇల్లరిక పల్లుడు కావాలి. పెళ్ళైతే నువ్వు నాతోనే ఉండాల్సి వస్తుంది. నువ్వు మీ అమ్మ నాన్నని కూడా కలవడానికి వీల్లేదు, సరేనా? చేతన్ అప్పటికే ఇల్లు వదిలేసి వచ్చాడు. అమ్మాయి మాటలకి ఒప్పుకుంటాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. రియా ఇంకా టియా మనోజ్ దగ్గరికి వెళ్తారు. ఇలా అంటారు, నాన్న, మా ఇద్దరికి ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు మేము మీకు సంపాదించి పెడతాం. మనోజ్ అతని భార్య చాలా సిగ్గుపడతారు. ఇంకా ఇలా ఆలోచిస్తారు, ఏ కొడుక్కైతే మేము ఇంత ప్రేమను అందించామో వాడు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఏ కూతుళ్ళనైతే మేము భారమని అనుకున్నామో వాళ్లే ఇవాళ మాకు సంపాదించి పెడుతున్నారు. మేమెంత తప్పు చేశాం. కొడుక్కి కూతురుకి తేడా చూపించాం. మనోజ్ అతని భార్య ఈ మాటలంటూ ఇద్దరూ ఏడుస్తారు. రియా టియా వాళ్ళ తల్లిదండ్రులతో అంటారు, మీరిద్దరూ బాధపడకండి, మేము మిమ్మల్ని చూసుకుంటాం కదా. రియా టియాతో అంటుంది, నువ్వు కాదు, నేను చూసుకుంటా అమ్మా నాన్నని. అమ్మా నాన్నని నేను నా దగ్గర ఉంచుకుంటాను. టియా అంటుంది, లేదు, నేనుంచుకుంటాను. ఇద్దరూ పోట్లాడుకోవడం మొదలెడతారు. అప్పుడు మనోజ్ అంటాడు, మీ ఇద్దరూ దయచేసి గొడవ పడకండి. మేమిద్దరం కొన్ని రోజులు నీతో ఉంటాం, కొన్ని రోజులు రియాతో ఉంటాం. ఇలా అని అందరూ నవ్వుకుంటారు. అప్పటినుంచి అందరూ సంతోషంగా ఉంటారు. తో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని కథలు చూడటానికి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, కథలు మిస్ అవ్వకుండా ఉండడానికి. మరిన్ని కథలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.